అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఘటన ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. తెర మీదకు వచ్చిన మహిళా భద్రతా అంశం పాలక ప్రతిపక్షాల మధ్య మంటలు పుట్టిస్తోంది. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న నేతలు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని కూటమి సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, హోంమంత్రి అనితలనే టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యేని బాధ్యత వహించాలంటున్నారు అంబటి రాంబాబు. అయితే నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు అంటున్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. ఒక మహిళా నాయకురాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలోని మహిళలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. గుంటూరు ఘటనలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్న పేర్ని నాని, మహిళల భద్రత పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే ఐజీ నుంచి సిఐ వరకు అందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ లోతైన గుండెల్లో మీ అలజడి, మీ అబ్బాయి షాక్ ఇవన్నీ నిజమైతే కనుక ఖచ్చితంగా వెంటనే ఈ తప్పిదం జరగటానికి పోలీస్ ఇన్యాక్షన్ అనేది కారణం. కాబట్టి లంచాలు డిమాండ్ చేస్తున్నటువంటి మీ తెలుగుదేశం నాయకులను కూడా దీంట్లో ముద్దాయిలుగా, డివిజన్ ప్రెసిడెంట్ని కూడా ముద్దాయిగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ లంచగొండితనం ఏ రకంగా, ఏ ఊరిలో ఇంటి పన్ను మారాలంటే, సొంత ఇల్లు కొనుక్కుని ఇంటి పన్ను మారాలంటే లంచం, ఇంట్లో పంపు కావాలంటే మంచం, పంపు రిపేర్ చేయాలంటే మున్సిపాలిటీ లంచం, రోడ్డు మీద వేసుకున్న పంపు రిపేర్ చేసుకోవాలంటే లంచం, టీడీపీ వాళ్ళకి పని కావాలంటే లంచం, పైనుంచి కింద దాకా నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం చిన్న కార్యకర్త దాకా లంచం లేకుండా ఎవడో పని చేయట్లేదు కదా. మీరు పోయే కాలం కాకపోతే ఏంటి ఇదంతా? ప్రతినిధి నాగరాజుతో మాట్లాడదాం. నాగరాజు, ఈ గుంటూరు ఘటనకు సంబంధించి ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ఇష్యూలో? కృష్ణబాబు కాలనీలో మహిళలను వివస్త్రణ చేసి దాడి చేసిన ఘటనలో ఇప్పటికే 9 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 9 మందిలో ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఆ వార్డు సెక్రటరీగా ఉన్నాడో మల్లెలమూర్తిని కూడా A1 కిందనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే వీళ్ళందరినీ కూడా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. అయితే వైసీపీ మాత్రం విమర్శల జోరు పెంచింది. ఈ రోజు ముఖ్యంగా మహిళా నేతలు, వైసీపీకి సంబంధించిన మహిళా నేతలు విడుదల రజని, వరద కళ్యాణి, గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమాతో సహా ముఖ్యమైన నేతలంతా కూడా ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అక్కడ కూడా మాట్లాడటం జరిగింది. ప్రధానంగా వాళ్ళ ఆరోపణలన్నీ కూడా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ పైనే చేస్తూ ఉన్నారు. మాధవి కావాలని కూడా ఇరు వర్గాల మధ్య ఒక రాజీ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినందువల్లే దాదాపు 3 రోజులు కూడా కేసు నమోదు చేయకపోవడానికి కారణం, మొదట ఎప్పుడైతే మూర్తి బాధితురాల మీద దాడి చేశాడో ఆ దాడి చేసిన వెంటనే బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే కనుక పోలీసులు స్పందించి కేసు పెట్టినట్లయితే సాయంత్రం మహిళను వివస్త్రణ చేసి దాడి చేసే ఘటన జరిగి ఉండేది కాదు అనేది వైసీపీ చెప్తా ఉంది. ఎందుకు ప్రధానంగా ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి అని కూడా చెప్తా ఉన్నారు. మరొకవైపు హోంమంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. వైసీపీ ఆరోపణలు ఈ విధంగా ఉంటే గల్లా మాధవి కూడా అదే స్థాయిలో ప్రత్యారోపణలు చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిరాధారమైన ఆరోపణలు వైసీపీ చేస్తుంది. నా దగ్గరకు వచ్చిన వెంటనే 16వ తారీఖు సాయంత్రం బాధితురాలు నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి సమస్యను చెప్పిన వెంటనే పోలీసులకు చెప్పి ఇమ్మీడియట్గా కేసు పెట్టాలి, టీడీపీ కార్యకర్త అయినప్పటికీ కూడా కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ కూడా నేను పోలీసులకు చెప్పాను. అయితే 17వ తారీఖు నేను ఊళ్ళో లేకపోవడం వల్ల అరెస్ట్ ఆలస్యం జరిగింది తప్పితే కేసు మాత్రం 16వ తారీఖే నమోదు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ ఘటనలో కనీసం బాధితులుగా ఉన్న కుటుంబ సభ్యుల్ని ఒక్క వైసీపీ నేత కూడా పరామర్శించలేదు. కానీ ఇవాళ మాత్రం రాజకీయ లబ్ధికి ఈ వివస్త్రణ చేసి దాడి చేసే ఘటనను వాడుకోవడానికి గుంటూరుకు కీగట్టున్నారు. ఎక్కడా అధికార పార్టీకి సంబంధించిన నేతల ప్రమేయం కానీ లేకపోతే వాళ్ళ ఒత్తిళ్లు కానీ ఈ ఘటనలో లేవు. పోలీసులు కూడా వెంటనే 16వ తారీఖే కేసు నమోదు చేశారు. బాధితురాలు ఎప్పుడైతే కేసు ఇచ్చారో, ఫిర్యాదు ఇచ్చారో ఆ వెంటనే కూడా కేసు నమోదు చేయడం జరిగింది అనేది గల్లా మాధవి చెప్తుంది. వాళ్ళు ఆరోపణలు ప్రత్యాపనలతో కూడా మొత్తం వివాదం ఒక రాజకీయ రంగం అయితే పులుముకుంది. రేపటి నుంచి ఏ విధంగా విమర్శలు జోరు పెంచుతారో వేచి చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు.